మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎస్బీఐ, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో జాయిన్ అయ్యారు మనతో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు. వారిని అడిగి మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్, అలాగే కాలర్స్ కి సూచనలు, సలహాలు అందించడానికి రెడీగా ఉన్నారు. మూర్తి నాయుడు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే మూర్తి నాయుడు గారు, మార్కెట్ లో ఇవాళ ర్యాలీకి కారణాలు ఏమనుకోవచ్చు? యాక్చువల్గా ఏంటంటే డ్రాస్టికల్ ఫాల్ మార్కెట్ లో ఏదైతే అక్టోబర్ 1 నుంచి కూడా మార్కెట్ లో ఏదైతే ఒక నిఫ్టీ చూసుకున్నట్టయితే 25,700 దగ్గర నుంచి కూడా సుమారుగా ఒక 2,000 పాయింట్లు, 23,300 వరకు, 400 వరకు కూడా సుమారుగా 2,000 పాయింట్ కరెక్షన్ అయితే జరిగింది. దాంట్లో అది అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాలు ఉండొచ్చు, మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్ ఉండొచ్చు. నిన్నటి రోజున ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ కావడానికి అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన దాంట్లో కొంచెం ఏదైతే దాని యొక్క వ్యతిరేకత ఏదైతే ఎదుర్కొంటున్నారో అమెరికా గవర్నమెంట్ తోటి, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని రావడం, వాళ్ళు అక్కడ కేసు పెట్టడం కానీ జరగడం వల్ల నిన్న మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. అక్కడి నుంచి మార్కెట్ లో ఈ రోజున కొంచెం పాజిటివ్ గా ఏంటంటే ఒక బౌన్స్ బ్యాక్ లాగా మార్కెట్ లో ఒక బౌన్స్ బ్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగని ఇది మార్కెట్ లో ఈ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం ఉందని మాత్రం మనం అయితే గ్యారంటీగా చెప్పలేము. ఎందుకంటే ఇంకా కొద్ది రోజులు మార్కెట్ లో కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎఫ్ఐఎస్ చాలా భారీగా మార్కెట్ నుంచి బయటకు వెళ్ళడం వల్ల మళ్ళీ ఎఫ్ఐఎస్ మళ్ళీ డ్రైవ్ జరిగితే తప్ప మార్కెట్ లో వచ్చే అవకాశం లేదు. కానీ ఈ రోజు మాత్రం ఏదైతే బ్యాంకింగ్, రియాలిటీ అండ్ ఐటీ సెక్టారు, ఎనర్జీ సెక్టారు, దానికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా, అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ మూమెంట్ తోటి కొంచెం రికవర్ అవడం అయితే కనిపించింది. దాంట్లో బ్యాంకింగ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకున్నాయి. అదేవిధంగా నిఫ్టీ ఏదైతే ఐటీ సెక్టర్ కూడా కొద్ది రోజుల నుంచి కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ తో ముందుకెళ్ళడంతో ఈ రోజున టీసీఎస్ కానీ, ఎంఫోసిస్ కానీ, హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ లో మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెటల్ సెక్టర్ దానికి సంబంధించి చాలా రోజుల తర్వాత నేషనల్ లీమిలింగ్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, జేఎస్ఎల్ కానీ, సెయిల్ కానీ, టాటా స్టీల్ కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో మార్కెట్ లో ఏదైతే రెండు నెలల నుంచి మార్కెట్ లో ఒకే ట్రెండ్, డౌన్ ట్రెండ్ గా వెళ్తూ ఇక్కడ స్టాప్ అయ్యి నిన్న రోజున ఈ రోజు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడం అన్నది కొంచెం ఓరటిచ్చింది తప్ప దీంట్లో మాత్రం మళ్ళీ ఇది పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం అయితే మనం అప్పుడే మనం దీన్ని నిర్ధారించలేదు సార్. రైట్ సార్, మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, మూర్తి నాయుడు గారు ఉన్నారు, అడగండి సార్. నమస్కారం అండి. నమస్తే సార్, ఐఎఫ్సిఐ ఒకటి, తర్వాత బిఎల్ఎస్సి, నెక్స్ట్ ఎల్హెచ్పిసి కొంచెం హై రేట్ లో తీసుకున్న యావరేజ్ చేయొచ్చు ఒకటిని. ఎన్హెచ్పిసి, ఐఎఫ్సిఐ, ఎన్ఎఫ్సిసి, ఓకే, అండ్ బిఎల్ఎస్సి. ఓకే ఓకే, ఎస్ ఎస్. యాక్చువల్గా ఏదైతే ఐఎఫ్సిఐ ఏదైతే ఉన్నదో ఇది కూడా మార్కెట్ లో ఫాల్ లో ఏదైతే పార్టిసిపేట్ చేస్తుంది, ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. ప్రజెంట్ అయితే అప్పుడే దీంట్లో యావరేజ్ అయితే చేయొద్దు. అదేవిధంగా డిఎల్ఎఫ్ఎస్ మీరు ఏదైతే డిఎల్ఎఫ్ ఏదో చెప్తున్నారో ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ లో ఇది ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అని అంటానికి కూడా మనకి జేఎన్ఎఫ్సి కూడా ఏదైతే ఇక్కడ నుంచి వెళ్తుందని అంటానికి అంత గ్యారెంటీగా మనం చెప్పలేకపోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ కపుల్ ఆఫ్ వీక్స్. ఇంకొక 2 వీక్స్ ఇస్తే మీకు దీంట్లో మనకి ఎక్కడ వరకు కన్సాలిడేషన్ అయింది, మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది అని క్లారిటీ వస్తుంది. మార్కెట్ లో ఏదో 1 or 2 days ఇలా పాజిటివ్ గా వచ్చినందుకు మాత్రాన మార్కెట్ మనకి అప్ ట్రెండ్ వచ్చినట్టు కాదు. ప్రస్తుతానికి అయితే యావరేజ్ చేయడం కూడా మనం అంత సజెస్టబుల్ కాదు. రైట్ సార్, నెక్స్ట్ నాగరాజ్ గారు కడప నుంచి కాల్ చేశారు. నాగరాజ్ గారు, మూర్తి నాయుడు గారితో మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్కారం సార్, ఒక 2 స్టాక్ల గురించి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఎలికాన్, ఎలికాన్ అనేది ఒక 100 తీసుకున్నాను, 580 రూపాయలు. ఓకే. ఇగరిష్, IGARASH, ఇగరిష్ అనేది ఒక 787 రూపాయలు తీసుకున్నాను. వీటి పరిస్థితి యావరేజ్ చేసుకుంటారా లేకపోతే అమ్మేస్తామంటారా? యావరేజ్ అన్నది అయితే ప్రస్తుతానికి అయితే ఉన్న మార్కెట్ లో అయితే వద్దు. ప్లస్ మీరు చెప్తున్నటువంటి ఎలికాన్ అయితే స్టాక్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది లాస్ట్ ఇయర్ అంతా కూడాను. కానీ మార్కెట్ కొంచెం హెవీ వాలటాలిటీ ఉండటం వల్ల లాస్ట్
మే దగ్గర నుంచి కూడా ఇక్కడే కన్సాలిడేషన్ అయి ఉన్నది. దీంట్లో యావరేజ్ సెక్టర్ అయితే ఉంది, ఎందుకంటే మార్కెట్ లో ఇక్కడ నుంచి ఎంతకాలం మళ్ళీ ఇక్కడ స్టాగ్నెట్ అయి ఉంటుందో కూడా మనకు తెలియదు కాబట్టి. అదేవిధంగా మీరు రెండో స్టాక్ చెప్పినటువంటి అది ఇంగ్లీష్ కూడా మార్కెట్ లో కొంచెం స్తబ్దంగానే ఉందని చెప్పుకోవచ్చు. అదే పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు కూడా అప్పుడే యావరేజ్ అయితే చేయడానికి అయితే మనం అప్పుడే సజెస్ట్ చేయట్లేదు. యూ హావ్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. రాజశేఖర్ గారు నమస్కారం. మూర్తినాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నా దగ్గర మైథాన్ ఎల్ఐఎస్ అని చెప్పి ఒక 1000 షేర్లు ఉన్నాయండి. 2016లో కొన్నాను 430 రూపాయలు పెట్టి. అది చాలా క్లారిటీగా చెప్పండి సార్ కంపెనీ పేరు. మైథాన్ ఎల్ఐఎస్. మైథాన్ ఎలాయిస్. యూఆర్ రైట్. ఓకే ఓకే. నేను ఇది 2016 నుంచి దాన్ని హోల్డింగ్ చేస్తానమాట. 440 రూపాయల్లో కొన్నాను. అదేమో పెద్దగా ప్రోగ్రెస్ లేదు. అది దాంట్లో ఉండమంటారా, మామూలుగా వేరే స్విచ్ ఓవర్ చేయమంటారా? లేదు, బయటికి రావడం మంచిది. అది ఇంకోటి చెప్పండి, నెక్స్ట్ స్టాక్ చెప్పండి. ఏమండి నెక్స్ట్ స్టాక్? ఒకటేనండి అంతే. థ్యాంక్ యూ. రైట్ రైట్. మూర్తినాయుడు గారు, సో మార్కెట్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా? అంటే మార్కెట్ చెప్పుకోవాలనుకుంటే లాస్ట్ 2 months నుంచి కూడా అనుకున్నదా ఊహించేదానికన్నా ఎక్కువనే కరెక్షన్ అయ్యింది. అంటే ఇంకెంతకన్నా కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో మాత్రం ఇది రైట్ టైం గానే మనం భావించవచ్చు. కానీ రైట్ టైం గా భావించేప్పుడు కూడా అన్ని స్టాక్స్ లోను కాకుండా రైట్ స్టాక్స్ లోను మనకి ఏదైతే ఫ్రంట్ లైన్ లోను క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉండి కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్న సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఆటోమొబైల్ సెక్టర్, అందులో ఈవీ వెహికల్స్ కానీ, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ లో కానీ, అదేవిధంగా ఫార్మాను ఐటీని చాలా బాగా డ్రాస్టికల్ గా పడి ఉన్నాయి కాబట్టి కింద బాటమ్ అవుట్ లో మనకి మంచి ప్రైస్ దొరుకుతాయి కాబట్టి అలాంటి ఎవర్ గ్రీన్ సెక్టర్ అనేటువంటి ఆ సెక్టర్స్ లో ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ వైపు మనకి వెళ్తే మంచి లాభాలు రావడానికి, అదేవిధంగా ఒక 1 year డౌన్ ది లైన్ మనం ఇన్వెస్ట్ చేసినా మనకు ఇబ్బంది లేదని అనుకుంటే ఇక్కడ నుంచి అక్యూములేట్ చేయొచ్చు. జనవరికి మోస్ట్లీ ర్యాలీ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ మంచి ఈ ప్రైస్ లో మళ్ళీ అప్పుడు దొరికే అంత అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ బాటమ్ అవుట్ లో మంచి ప్రైస్ లో దొరుకుతున్నప్పుడు స్టాక్స్ ని స్లోగా అక్యూములేట్ చేసుకుంటే అది తెలివైన పని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ శర్మ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. శర్మ గారు నమస్కారం. ఇవాళ మనతో బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఉన్నాయండి 55 షేర్లు. రిలయన్స్ సార్ షేర్ నేమ్ ఒకసారి క్లియర్ గా చెప్పండి. షేర్ నేమ్ క్లారిటీ చెప్పండి. స్టాక్ నేమ్ COFORGE కోఫోర్స్ ఐటీ. ఓకే ఓకే. మీ డౌట్ ఏంటి అందులో? మీ డౌట్ ఏంటి అంటే హెక్టార్కి వచ్చిందండి 55 షేర్లు ఫ్రీగా 10 రూపాయలకి. అది ఇప్పుడు 8,000 ఉంది. ఏం చేయమంటారండి? అమ్మేసుకొచ్చండి. మూర్తినాయుడు గారు కోఫోర్జ్ అడుగుతున్నారు. కోఫోర్జ్ అదే యాక్చువల్ గా ఏంటంటే కోఫోర్జ్ మార్కెట్ లో ఇంకా మార్కెట్ లో ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంది. కానీ మీరు ఇక్కడ అమ్ముకోవడం అన్నది ఏంటంటే మీకు అవసరమైతే తప్ప, అదర్వైజ్ ఈ షేర్ అయితే మాత్రం మార్కెట్ లో బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. లాస్ట్ జూన్ నుంచి చూసుకున్నట్టయితే ఇది 5,000 రూపాయలు ఉన్న స్టాక్ ఈ రోజు 8,000 రూపాయలు ట్రేడ్ అవుతుంది. 8,300. ఇంకా మార్కెట్ లో ప్రోగ్రెస్ గా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు అవసరం అయితేనే దీంట్లో మీరు బుక్ చేయండి. లేకపోతే 50% మీకు డౌట్ ఉంటే 50% బుక్ చేసుకోండి. స్టాక్ అయితే మాత్రం ఇంకా ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మూర్తినాయుడు ఇది ఆల్ టైమ్ 52 వీక్ హై దగ్గర ఉంది. సో లాస్ట్ 3 months నుంచి కూడా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా 52 వీక్స్ హైలోనే నడుస్తుంది. అలాగే దాని హైని అదే బ్రేక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రోగ్రెస్ ఉన్న కంపెనీస్ 52 వీక్స్ హై బ్రేక్ చేస్తుందంటేనే కంపెనీలో చాలా ప్రోగ్రెస్ ఉన్నదే లెక్క. అలాంటి స్టాక్స్ లోనే మనం ఎక్కువ ఎంటర్ అవుతూ ఉంటాం. ఈ స్టాక్ అయితే మార్కెట్ లో అలాగే 52 హైస్ దాని హైస్ అదే బ్రేక్ చేసుకుంటూ ముందుగా. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రాణి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాణి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 700 లో బై చేశాను. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేక కంటిన్యూ కావచ్చా? లేదండి మేడం, SBI మీకు 850 to 900 వెళ్ళే అవకాశం ఉంటుంది. 1 or 2 months లో మీరు వెయిట్ చేయండి. ఇంకా మార్కెట్ లో ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉంది. ఇంకొక స్టాక్ నోవా అగ్రిటెక్ లిమిటెడ్ అని కొన్నానండి 65 రూపీస్ లో. మైనస్ లో ఉంది. నోవా అగ్రిటెక్ ప్రస్తుతానికి అయితే బాగా డౌన్ లో ఉన్నదండి. 80 రూపాయల దగ్గర నుంచి డౌన్ అయ్యి ఇప్పుడు 59-60 వరకు వచ్చిందండి. మళ్ళీ 65 బ్రేక్ చేస్తేనే మీ రేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు కొంచెం ఈ స్టాక్ లో అయితే కొంచెం చెప్పండి మేడం. కొంచెం వెయిట్ చేయాలి. కానీ ఇలాంటి స్టాక్స్ తీసుకునేటప్పుడు కొంచెం సలహా తీసుకుని కొంచెం దీని యొక్క ప్రోగ్రెస్ తెలుసుకుని తీసుకోవాలి. ఇది
కొంచెం మార్కెట్ లో మీ రేట్ వచ్చిన తర్వాత దీంట్లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించేయండి. రైట్. మూర్తినాయుడు గారు, సో ఇవాళ బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ ఏమేమి ఉన్నాయి సార్? అంటే ఇవాళ బాగా పెర్ఫార్మెన్స్ చేసిన స్టాక్స్ లో చూసుకున్నట్లయితే మేడం అన్నట్టుగా ఎస్బీఐ ఒకటి ఒక 4% నుంచి 5% వరకును, అదేవిధంగా టాటా కన్జ్యూమర్, అదేవిధంగా టాటా కన్సల్టింగ్ సర్వీస్ ఐటీ నుంచి, అదేవిధంగా మెటల్ సెక్టర్ దగ్గర నుంచి జేఎస్డబ్ల్యూ స్టీల్, అదేవిధంగా డైవర్సిఫికేషన్ అయినటువంటి ఎఫ్ఎంసీజీ దగ్గర నుంచి ఐటీసీ, ఈ 5 స్టాక్ కూడా మార్కెట్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఒక 3 to 5% మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అదేవిధంగా ఐటీ దాంట్లోనూ హెచ్ఎల్ టెక్నాలజీస్, అది సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అల్ట్రాటెక్ సిమెంట్, ఇవన్నీ కూడా మార్కెట్ లో మంచి ప్రైస్ లో టేక్ ఆఫ్ తీసుకున్నాయి. ఇవి మార్కెట్ లో ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ మంచి ప్రైస్ లో ఉన్నాయి. ఇలాంటి స్టాక్స్ లో ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం 800 బిలో వచ్చిన తర్వాత మనం 770, 780 లో మనం రికమెండ్ చేస్తాము. అదేవిధంగా మార్కెట్ లో ఎప్పుడు మార్కెట్ లో 800 బిలో వచ్చినా సరే ఇప్పుడున్న సినారియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్విప్మెంట్ చేసుకుంటే మార్కెట్ ర్యాలీ స్టార్ట్ చేసినప్పుడు అది మళ్ళీ 900 నుంచి 1000 రూపీస్ అప్ ట్రెండ్ కి వెళ్ళే అవకాశం ಇದೆ. సెన్సెక్స్ నిఫ్టీ భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక కాల్ తీసుకుందాం. మాల్యాద్రి కాల్ చేశారు. మాల్యాద్రి గారు నమస్కారం. మూర్తినాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుజలాన్ ఎనర్జీ సార్. ఏంటి మీ డౌట్ అందులో? నేను 74 అప్పుడు ఎంటర్ అయింది సార్. ఓకే. ప్రజెంట్ 65 అలా ఉంది. లాస్ట్ 4 days బ్యాక్ అది 55 ఉందండి. ఒక 10 రూపీస్ డ్రాస్టికల్ గా 4-5 days లో పెరిగిందండి. అంటే దాంట్లో పొటెన్షియల్ ఉన్నది, ఇబ్బంది లేదు, వెయిట్ చేయండి. మార్కెట్ లో మళ్ళీ ఏదైతే 73 మళ్ళీ బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ లో కొంచెం ఇంకొక 10 నుంచి 20 రూపాయలు పైకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 65 దగ్గర ఉన్నది. ఇంకొక 7-8 రూపాయలు మార్కెట్ లో పైకి వెళ్ళి అక్కడ ఏదైనా కొంచెం కన్సాలిడేషన్ అవుతే మార్కెట్ లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎనర్జీ సెక్టర్ అంతా కూడా బాగానే ఉంది కాబట్టి హోప్ఫుల్లీ మనం అది మార్కెట్ లో కొంచెం మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాల్ సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సతీష్ గారు. మూర్తినాయుడు గారు, నిఫ్టీ ఇప్పుడు 23,800 వద్ద ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? నెక్స్ట్ అప్ ట్రెండ్ ఎట్లా ఉంటుంది? అదే ఇవాళ ఊహించిన విధంగా ఒక 450 నుంచి 500 పాయింట్లు మార్కెట్ లో ఒక టాక్టికల్ మూవ్మెంట్ అయితే వచ్చింది. చాలా ఎక్స్ట్రాడినరీగాను. ఏదైతే లాస్ట్ 2 months నుంచి కూడా 2500 పాయింట్స్ ఏదైతే మార్కెట్ లో కరెక్షన్ జరిగిందో దాంట్లో సుమారుగా 25% ఈ రోజున రికవరీ అవుట్ అయితే జరిగింది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ చూసుకున్నట్టయితే ఇది 24,500 వరకు, ఏదైతే 23,800 ఉన్నదో 24,500 వరకు మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవుతే నెక్స్ట్ వీక్ లో కొంచెం మూవ్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ అది ఏదైనా మూవ్మెంట్, ఇది ఒక ఆల్రెడీ డ్రాస్టికల్ ఫాల్ కాబట్టి దానికి రిట్రేస్మెంట్ అనుకుంటే మాత్రం మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ మూవ్మెంట్ ఇది కంటిన్యూ చేస్తే మాత్రం 24,500 వరకు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 700 నుంచి 800 పాయింట్స్ వెళ్ళడానికి అయితే బిగ్ స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్టాక్స్ లో కూడా చాలా ఫాస్ట్ రికవరీ అయితే మార్కెట్ లో అయితే కనిపిస్తుంది. అదే దీనికి ఎఫ్ఐఎస్ కానీ మళ్ళీ జోడ్ అవుతే గానీ ఇంకా ఫాస్ట్ గా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కానీ దానికి ఇంకా 1 or 2 weeks చూస్తే తప్ప మన మార్కెట్ లో ఇది ట్రెండ్ కంటిన్యూ చేస్తా లేదా అన్నది మనకి చెప్పడానికి అవకాశం అయితే లేదు. రైట్ సార్, నెక్స్ట్ కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ప్రెసెంట్ రేట్ లో పీసీబీఎల్ ఆదాని పోర్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. అది తీసుకోవచ్చా లేదు సార్? యాక్చువల్ గా ఆ పీసీబీఎల్ అయితే మంచి ప్రైస్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మనకి ఏదైతే 370, 390 దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి యావరేజ్ దీన్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో పడితే మహాపడితే ఇంకో 5 to 10% అయితే పడినా సరే ఇబ్బంది ఉండదు, మళ్ళీ రికవర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు అదాని పోర్ట్స్ చెప్తున్నారు. యాక్చువల్ అదాని పోర్ట్స్ నిన్న కూడా ఒక 10% డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది అదాని పోర్ట్స్. కానీ ఆ లాస్ట్ 2 months నుంచి కూడా అదాని పోర్ట్స్ 1500 దగ్గర నుంచి ఇలా డ్రాస్టికల్ గా పడుతూ 1100, ఇప్పుడు 1130 రూపాయలు వస్తుంది. అంటే దీంట్లో అంటే అదానికి ఉన్న దాంట్లో ఉన్న స్టాక్స్ లో అదాని పోర్టు, అదాని విల్మార్, ఈ రెండు కూడా ఇండిపెండెంట్ గా వీటికంటూ సెపరేట్ గా బిజినెస్ ఉంది, దీనికి సంబంధించి ఇన్కమ్ సోర్స్ ఉన్నది. కానీ ప్రజెంట్ ఏంటంటే అదానిలో వచ్చే న్యూస్ వల్ల ఈ స్టాక్స్ కూడా బాగా డ్రాస్టికల్ గా మార్కెట్ లో పడిపోతున్నాయి. దీనికి మనం అప్పుడే అంత గ్యారంటీగా మనం చెప్పలేము. ఒకవేళ స్లో అండ్ స్టడీగా మీరు అక్యుములేట్ చేసుకుంటే ఇక్కడ 25%, 50% అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ ఏదైనా కరెక్షన్ చేస్తే మళ్ళీ అక్కడ ఇంకా అలాగే 1 or 2 ప్రైస్ పాయింట్స్ మీరు సెలెక్ట్ చేసుకుని
మీరు ఒకేసారి దీంట్లో పెట్టకుండా, ఎందుకంటే హెవీ వాలటాలిటీ ఉండే అవకాశం కనపడుతుంది కమింగ్ డేస్ లో కూడా అదానికి సంబంధించిన దాంట్లో. కాబట్టి మనం అదానికి సంబంధించినటువంటి దానికి మంచి బిజినెస్ మోడల్ ఉన్నప్పటికీ కూడా ఎనర్జీ సెక్టర్ ఏదైతే అన్నట్ల మీద కూడా గ్రూప్ స్టాక్ మీద ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం స్టడీ చేసి దాని మీద ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం మీరు అదాన్ని పోర్ట్ఫోలియోలో మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే 2-3 ప్రైస్ పాయింట్ పెట్టి తీసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సతీష్ గారు హైదరాబాద్ నుంచి. సతీష్ నమస్కారం అండి, అడగండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నా దగ్గర ఐఓసి ఒకటి, స్టాక్స్ నేమ్ క్లియర్ గా చెప్పండి సార్. ఐఓసినా? ఐఓసి ఒకటి, ఐనాక్స్ విండ్ ఒకటి. ఐఓసి, ఐనాక్స్, ఓకే. ఐనాక్స్ విండ్, ఓకే. ఈ రెండు లాస్ట్ లో ఉన్న 25% ఉంచుకోమంటారు లాంగ్ టర్మ్ కోసం. ఐఓసి గత ఫిబ్రవరి నుంచి కూడా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఇక్కడే 170 నుంచి 130 మధ్యలో నడుస్తుందండి. అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు, కానీ ఇప్పుడు ఈ టైంలో మీరు తీయలేరు కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎప్పుడైతే 155, 160 ఆ రేంజ్ కి వస్తే మాత్రం ఒకసారి ఎగ్జిట్ అవడం బెటర్ ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్నంత పెర్ఫార్మెన్స్ అయితే ఈ ఇయర్ అయితే కనిపించట్లేదు ఐఓసీలో. అదేవిధంగా ఐనాక్స్ విండ్ అయితే మాత్రం దానికి మనకి ఇంకా కమింగ్ డేస్ లో మార్కెట్ లో ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మార్కెట్ లో స్టాక్ అయితే మాత్రం 185 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఏదైతే 225 బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా డ్రాస్టికల్ గా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఐనాక్స్ విండ్ అయితే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్, కొద్ది రోజులు వెయిట్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తి నాయుడు గారిని అడగండి. నమస్కారం అండి సార్. ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తర్వాత ఇది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి కొంచెం చెప్పండి సార్. ప్రోగ్రెస్ ఉంటుందా? హోల్డ్ చేయొచ్చు. ఓకే, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓకే ఫైన్. ఓకే సార్, బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటికి మాత్రం మీరు ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వచ్చండి. వేరే స్టాక్స్ ఉన్నప్పుడు కూడా ఎగ్జిట్ అయ్యి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వస్తే మీరు మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం బాగా డౌన్ లోనే ఉన్నది. కొద్ది రోజులు అయితే తప్ప దీంట్లో మనం ఏమి నిర్ణయం పెద్దగా డీటెయిల్ గా చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మార్కెట్ లో లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ గా ఫాలింగ్ లో పడతానే వచ్చి ఈ రోజున 127 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం దీంట్లో యావరేజ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే యావరేజ్ చేసే పని కూడా అప్పుడే చేయొద్దు. మీరు యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం ఇది 140 పైన మార్కెట్ లోకి వస్తుంది, తర్వాత మాత్రమే యావరేజ్ చేస్తే మీకు తొందరగా బయటకు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నమస్తే సార్. వలెక్ట్రా గ్రీన్ టెక్ 1660 రూపాయల్లో ఉంది సార్. అది ఇప్పుడు బాగా డౌన్ అయింది, మరి దాన్ని ఏం చేయమంటారు సార్? గ్రీన్ టెక్ అంటే సార్ అదే వలెక్ట్రా ఇదంటే గత సంవత్సరం చూసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఏదైతే లాస్ట్ మార్చి నుంచి కూడా 2001 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో అది డౌన్ ట్రెండ్ లో ఉంది. ప్రజెంట్ 40 వరకు వచ్చింది. మళ్ళీ మార్కెట్ లో దీనికి ఒక టేక్ ఆఫ్ తీసుకునే వరకు కూడా మీరు దీంట్లో వెయిట్ చేస్తే, ఎందుకంటే ఇది మ్యాక్స్ బాగా ఇంకా కరెక్షన్ తీసుకుంటే 1350 or 1300 అంతకంటే ఎక్కువ మార్కెట్ డౌన్ కి వచ్చే అవకాశం లేదు. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నాడు మాత్రం మళ్ళీ 1700 బ్రేక్ చేసి ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎలక్ట్రికల్ దీంట్లో రిజల్ట్ ఓరియంటేషన్ తో ఇంకా ఏదైనా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వరక్ట్రా. దాని కాబట్టి మీరు హోల్డ్ చేసి అబ్జర్వ్ చేస్తుంటే బెటర్. రైట్ సార్, నెక్స్ట్ వనజ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వనజ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. వనజ గారు టీవీ వాళ్ళు మ్యూట్ పెట్టి ఫోన్ లో మాట్లాడండి. సెంట్రల్ బ్యాంకు మహారాష్ట్ర బ్యాంకు ఉన్నాయండి, అవి ఉంచమంటారా అమ్మేసేయమంటారా? మూర్తి నాయుడు గారు. యాక్చువల్లీ బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి మేడం మీ సెంట్రల్ బ్యాంక్ అని ఇవన్నీ కూడా చాలా స్లో మూవ్మెంట్ ఉంటాయి. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, లేకపోతే ఇండస్ఇండ్ బ్యాంకు ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి బ్యాంకింగ్ సెక్టర్ ఈ 4-5 స్టాక్స్ లోని మెయిన్ లో మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ స్టాక్స్ లో ఎగ్జిట్ అయ్యి ఈ స్టాక్స్ లోకి వస్తే మీకు బ్యాంకింగ్ సెక్టర్ లో వచ్చే మూవ్మెంట్ ఈ స్టాక్స్ లో తీసుకోవచ్చు. కాబట్టి మీరు దాని నుంచి షిఫ్ట్ అవడం అయితే బెటర్. రైట్ సార్, మూర్తినాయుడు గారు. సో మనకి రేపు రిజల్ట్స్ ఉన్నాయి మహారాష్ట్ర అలాగే జార్ఖండ్. నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్గా ఏంటంటే ఆ రిజల్ట్ కొంచెం డిస్కౌంటెడ్ గా అన్ని కూడా వన్ సైడ్ గా బీజేపీ రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా రిజల్ట్ ఇవ్వడంతో మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ మూవ్మెంట్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అదే మండే కూడా కొంచెం పాజిటివ్ గా
కంటిన్యూ అవ్వచ్చు. ఇంత భారీగా వెళ్ళేది కాబట్టి మండే కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకి ఏదైనా ఒక కపుల్ ఆఫ్ వీక్స్ అయితే ఇంకా మార్కెట్ లో అయితే వీక్నెస్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్ గా ఏదో రిజల్ట్ ఓరియంటేషన్ తోనో లేకపోతే ఒక్కొక్క న్యూస్ ప్లస్ గా రావడం వల్ల ఈ రోజు కొంచెం భారీ స్థాయిలో నిఫ్టీ 500 రూపీస్ పెరగడం అంటే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది ఎంతవరకు నిలబడుతుంది అన్నదంతా కూడా మండే మార్కెట్ చూస్తేనే మనం చెప్పగలుగుతాము. కానీ మండే కూడా పెద్దగా మైనస్ లో ఉండకపోవచ్చు, కానీ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్, వెరీ స్లైట్లీ అప్ ట్రెండ్ అలా బ్యాలెన్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అది పాజిటివ్ గా పొటెన్షియల్ గా ఉంటే మాత్రం మార్కెట్ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ అనిపిస్తుంది. ఈ క్రమంలో మనం ఏంటంటే ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్, కొంచెం మార్కెట్ లో బిజినెస్ ఉన్న స్టాక్స్ ని, బిజినెస్ ఓరియంటేషన్ తో ముందుకెళ్తున్న స్టాక్స్ ని అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్